పవన్ కళ్యాణ్ గారు 12వ ఆవిర్భావ సభ అయితే జరుపుకుంటున్నారు. దీనికోసం వీర మహిళలు ఎక్కడున్నా సరే, రాష్ట్రంలో ఏ మూలలో ఉన్నా సరే పిఠాపురం అయితే వస్తున్నారు. మెయిన్ మన పక్కన అయితే వీర మహిళలకు సంబంధించి ఇన్ఛార్జి గారు మన పక్కన అయితే ఉన్నారు. మేడం గారిని అడిగి అసలు ఎలా ఉండిపోతుంది జనసేన ఆవిర్భావ సభ, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అసలు ఎందుకని గెలిచినా కూడా ఇన్ని విమర్శలు అయితే బయట జరుగుతున్నాయి అనేది మనం ఒక క్లారిటీగా అయితే తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎలా ఉన్నదండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూనే ఉన్నారు. ఆయన పరిపాలన ఎలా ఉన్నది అనేది మనం ప్రత్యేకించి చెప్పిన అవసరం లేదు. ఇంకా ఈ ఆవిర్భావ దినోత్సవం అంటారా, 12 సంవత్సరాల పాటు, ఒక పుష్కర కాలం పాటు ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు ప్రజలు మంచి తీర్పునిచ్చారు జనసేన పార్టీకి. 21కి 21 స్ట్రైక్ రేట్తో మంచి అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. మరి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేసే కార్యక్రమాలు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ విని ఎరుగని రీతిలో ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా ఎంతో మార్పు తీసుకొస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఆయన పరిపాలన ఎక్కడ కూడా మన పేర్లు పెట్టిన అవసరమే లేదు. అసలు డిప్యూటీ సీఎం అనే పదవికి ఒక వన్నె తెచ్చే విధంగా కూడా ఆయన పరిపాలన చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కొన్ని విమర్శలు అంటారా, అవి ఎలాంటి వాళ్ళకైనా విమర్శలు ఉంటాయి. ఏంటంటే కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోని కాదండి. ప్రతి కుటుంబం నుంచి ఎవరైనా రావచ్చు. ఈ రోజు చూసుకుంటే మీరు తరతరాల నుంచి కూడా కుటుంబ వ్యవస్థ పరంగానే రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఆయన వారసత్వాన్ని ఏమీ తీసుకురాలేదు. ఆయన బ్రదర్ ఒక ఆయన సపోర్ట్గా ఆయన కూడా, నాగబాబు గారు కూడా మా జనసేన పార్టీకి అధికారంలో రావడం కోసం ఎంతో ఆయన శ్రమించి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కూడా ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయన్ని గుర్తించి ఆయన శ్రమకు తగ్గ ఫలితం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారే తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబ రాజకీయం మాత్రం కానే కాదు. మరి దీనికోసం ఇప్పుడు వర్మ గారు తన ఎమ్మెల్యే సీట్ ని త్యాగం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ అయితే అందించారు. అవును, వర్మ గారిని మోసం చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా అని అంటున్నారు. వర్మ గారిని పవన్ కళ్యాణ్ గారు మోసం చేసేది అన్నమాట ఎట్టి పరిస్థితిలోనే కాదండి. వర్మ గారికి అనేది వాళ్ళ టీడీపీ పార్టీ చూసుకోవాల్సిందే బాధ్యత వాళ్ళకి. టీడీపీ పార్టీ చెప్తేనే కదా వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి అంటూ సీటు వదిలేరు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసేది కాదు. సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది. ఆయన బాధ్యత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే తీసుకుంటది, వర్మ గారి బాధ్యత. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని వదిలేశారు, గెలిచిన తర్వాత పిఠాపురం ముఖమే చూస్తలేదని కూడా అంటున్నారు. ఎందుకు వదిలేశారండి? ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి పిఠాపురం వచ్చారు. ఆయన అంటే అన్ని చూసుకోలేరు కాబట్టి ఆయన ప్రతినిధులుగా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రతి కార్యక్రమం ముందుకు సాగుతూనే ఉంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ముందు ఉంటున్నారు. ఇక్కడ వీర మహిళలు కానీ, జనసైనికులు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మెయిన్ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తగానే, పవన్ కళ్యాణ్ గారే కాదండి, జనసేన పేరు ఎత్తగానే ముందు వినిపించే పేరు ఎవరిదైనా ఉంటే మాత్రం అది వీర మహిళలు. ఈ వీర మహిళకి అసలు ఏం చేయదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఏం చేయలేదంటారు చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన వెంటనే కూడా 250 మంది లేడీస్ తో మొదటి కమిటీ వేసింది వీర మహిళలకి. అలాగే ఈ రోజు వీర మహిళలకు కూడా మంచి పదవులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీర మహిళలు కూడా పెద్దపీట వేస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వీర మహిళలకు పవన్ కళ్యాణ్ గారు ఏది చేయలేకపోతే ఇంతమంది వీర మహిళలు ఎందుకు జనసేన పార్టీలో ఉంటారు? ఏ పార్టీకి లేనంత మంది మహిళలు జనసేన పార్టీలోకి ఎందుకు వస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో చాలా మంది విమర్శలు అయితే చేశారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివన్నారు. అవును, దీని గురించి ఏమంటారు? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో చూసాం కదా మనం. ఆయన గేటు తాకనివ్వనన్నారు, వీళ్ళు గేట్లోకి రాలేని పరిస్థితిలోకి వచ్చారు. అది మన అందరం చూస్తూనే ఉన్నాం. పైన దేవుడు అనేవాడు ఉంటాడు. న్యాయం మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు ముందు మంచి రోజులో ఉంటదని చెప్పి దేవుడు ప్రత్యక్షంగా చూపించాడు మనందరికి. అది పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలా ఉండిపోతున్నాయి అంటే ఆయన రాజకీయ కెరీర్ ఎలా ఉండిపోతుంది? మీరు ఒక వీర మహిళ ఇన్ఛార్జ్ గా మీరేమంటారు? రాజకీయ కెరీర్ ఎలా ఉంటుందంటే మనందరం కూడా ఊహించుకోవచ్చండి. చక్కటి పరిపాలన ఇస్తారు. ప్రతిదీ కూడా ఆయనకు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఎంతో మంది ఆయన పరిపాలన చూసి మన మోడీ గారే చాలా బాగా మెచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రధానమంత్రి అయ్యుండి ఈ రోజు దేశంలోనే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు హస్తం చాలా బాగుంది. ఆయన ఎంతో బాగా పర్యటన చేసి ఈ రోజు అధికారంలో తీసుకురావడానికి బీజేపీని చాలా సపోర్ట్ చేశారు. మరి ఆ విధంగా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా బాగుంటది. దేశ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతూ ఉంటుంది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇదే కూటమి కంటిన్యూ అవ్వే అవకాశం ఉన్నదండి? ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు కదా మొన్న, ఇంకో 15 సంవత్సరాల పాటు మేము ఇదే పరిపాలన అందిస్తాం ప్రజలకి అని. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సాగుతూ ఉంటది. ప్రజల మేలు కోసం వీళ్ళ కూటమి ఏర్పడ్డారు కాబట్టి ప్రజల క్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే వరకు కూడా కూటమి కొనసాగుతూనే ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు. అసలు ఆ 2.0 ఏంటి? ఏమో మరి ఆయనకి కొంచెం
అధికారం లేక అసెంబ్లీలోకి అడుగుపెట్టగా ఆయనకు కొంచెం మతిస్థిమితం తప్పుతున్నట్టుంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు. మేడం రెడ్ బుక్ లోని మీకు కూడా ఒక చిన్న పార్ట్ ఉన్నదంటే అది ఎంతవరకు నిజం? అంటే వీర మహిళలు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నారంటే రెడ్ బుక్ కోసం అని. అంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు ఏవైతే ఉన్నాయో మొన్న వంశీ గారు అవ్వచ్చు, పోసాని గారు అవ్వచ్చు, ఈ అరెస్టుల వెనకాల కూడా వీర మహిళలు కూడా చిన్న ఒక ఫైర్ అయితే అరేంజ్ చేస్తున్నారని కూడా అంటున్నారు. వాళ్ళు వీర మహిళల పాత్ర ఏముండదండి, ఏదైనా అంటే గతంలో వీర మహిళల మీద కూడా ఎన్నో విమర్శలు అయితే చేశారు, ఖచ్చితంగా చేశారు. అలా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రతీకారం తీర్చుకునే నాయకుడు మాత్రం ఎట్టి పరిస్థితిలోని కాదు. అది మేము ప్రతీకారం ఏ రోజు కూడా తీర్చుకోము. ఎవరైనా మమ్మల్ని నిందించినా వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారే తప్ప ఆయన ప్రతీకార చర్యలు, ప్రతీకార రాజకీయాలు మాత్రం ఎట్టి పరిస్థితిలోని చేయరు. నెక్స్ట్ రెడ్ బుక్ లో ఎవరి పేరు వినిపించే అవకాశం ఉంది, ఎవరి పేరు మోగుద్ది అనుకుంటున్నారు మీరు? అది మనం చెప్పలేం కదండి. మీ అభిప్రాయంగా ఎవరున్నారంటే రోజా గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరి పేరు ఉంటది అనేది మనం ఏం చెప్పలేము. అది అంటే వినిపించే అవకాశం ఉందా, వెళ్ళే అవకాశం ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే మనం ఈ క్రమంలో చూసుకుంటుంటే అందరూ ఆ పేర్లు బయటకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళ పేర్లు కూడా ఖచ్చితంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మేడం రేపు జరగబోతున్న ఈ సభలో ఎటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి మాటలు చెప్పే అవకాశం ఉంది? దానికోసం అందరూ ఎదురు చూస్తున్నాం. ఆయన ఏం చెప్తారా, ఏం మాట్లాడతారా, ఏ దిశానిర్దేశం ఇస్తారా. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకోబోయే మొదటి సభ కాబట్టి ఆయన ఏం పిలిపిస్తారా, ఏం మాట్లాడతారా మేమందరం కూడా ఆసక్తిగా చూస్తున్నాం. మేడం పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన ఎన్నెన్నో అవమానాలు పడ్డారు, ఎన్నెన్నో వ్యాఖ్యలు ఆయన మీద చేశారు. ఇప్పుడు రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినా సరే కొన్ని ఛానల్స్ లో ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. అంటే వర్మ గారిని మోసం చేశారని, ఇప్పుడు జనసేన నమ్ముకున్న వాళ్ళు ఎవరికి ఎటువంటి పదవులు ఇస్తలేదని కూడా కొద్దిమంది అంటారు. దీనికోసం ఏమంటారు? ఒక విషయం మేము చెప్తున్నామండి, మేము వీర మహిళలు కానీ జనసైనికులు కానీ ఏ రోజు పదవులు ఆశించి అయితే మేము కళ్యాణ్ గారి వెనకాల నడవలేదు. ఆయనకి సపోర్ట్ గా ప్రజల సమాజంలో మార్పును కోరుకొని వచ్చాము. ఆ మార్పు కోసం ఆయన వెనకాల మేము పరిగెడుతున్నాం, ఆయన వెనకాల మేము ప్రయాణం చేస్తున్నాం. ఏ రోజు కూడా జనసైనికులు కానీ వీర మహిళలు కానీ ఎవరు కూడా పదవులు ఆశించే వాళ్ళు మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనే తన నమ్ముకున్న జనసైనికులు కానీ వీర మహిళలు కానీ ఏ రోజు అన్యాయం చేయని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ మేడం.